బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆశా వర్కర్ల పైన పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. ఎంతలా అంటే మహిళలను కూడా చూడకుండా ఎంత విచక్షణరహితంగా వారిపై దాడి చేస్తున్నారు. ఇక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు. నిరసన తెలుపుతున్నటువంటి ఆశా వర్కర్ల పైన పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మహిళ చీరలాగి దురుసుగా ప్రవర్తించారు ఏసీపీ. మరో ఆశా వర్కర్ పై చేయి చేసుకున్నారు సుల్తాన్ బజార్ సిఐ. అంతకుముందు సిఐ పై చేయి చేసుకున్నారు మహిళ. పోలీసుల అత్యుత్సాహంతో పలువురు ఆశా వర్కర్లు కింద పడిపోయారు. పలువురు ఆశా వర్కర్లు అరెస్ట్ పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. మీరు చూడొచ్చు, ఆశా వర్కర్లు నిరసన తెలుపుతున్నారు. ఆశా వర్కర్ నిరసనకి పోలీసు అడ్డుగల్లబడ్డారు. ఎంతటి స్థాయిలో అంటే కనీసం మహిళలు అనే గౌరవం కూడా లేకుండా వారిని ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తోసేయడం కూడా చూస్తున్నాం. మనం చూడొచ్చు ఒకసారి అక్కడ సంఘటన ఏం జరుగుతుందనేది. ఆశా వర్కర్లని పోలీసులు మొత్తం చుట్టుముట్టారు. ఒక రోప్ ని ఏర్పాటు చేశారు. అక్కడ చూడండి, అక్కడ ఎలా లాగి పడేస్తున్నారు, ఎలా తొక్కి పడేస్తున్నారు అనేది. మహిళలనే గౌరవం కూడా లేకుండా వారిని ఒకరిపై ఒకరు నెట్టేయడం. ఎస్, చూడండి, ఇక్కడ ఒక మహిళ అనే గౌరవం లేకుండా ఒక పోలీస్ ఉన్నతాధికారి ఏకంగా ఆ వ్యాన్ పైకి ఎక్కి కూడా అక్కడ కొట్టడం, చీరలాగడానికి కూడా చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన బెదిరిస్తూ వేలు చూపిస్తూ ఆ మహిళ పైన ఎస్ ఇక్కడ కొడుతున్నాడు. మీరు చూడండి, కొడుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒక మహిళ ఆశా వర్కర్, ఆ మహిళ పైన ఒక పోలీస్, మగ పోలీస్ ఏ రకంగా దాడి చేస్తాడు? ఇది డెఫినెట్గా ఆయన చూపించిన అత్యుత్సాహం, క్రూరత్వం అని చెప్పొచ్చు. మహిళా పోలీస్ కానిస్టేబుల్ పక్కనే ఉన్నారు. నిజంగానే వారిదని కనుక తప్పు చేస్తే ఇలా కాదమ్మా అని చెప్పాల్సింది పోయి పోలీసులే ఆ వ్యాన్ పైకి ఎక్కి మరి దాడి చేయడం, వారి ఒంటిపైన చేయవేయడమా? ఇక్కడ చూడండి, మరొక సిఐ స్థాయి అధికారి కూడా ఏ రకంగా నెట్టివేస్తున్నాడు, వారు ఏ రకంగా ఈడ్చి పడేస్తున్నాడు. చూడండి, చీర కూడా లాగడమా? ఇంత దుర్మార్గమా? పోలీస్ ఉద్యోగం చేస్తున్నారా, లేదంటే రోడ్డు పైన చిల్లరగారుగా ప్రవర్తిస్తున్నారా? ఇదా ఇంతటి దుర్మార్గమా? నిజంగానే వారిని తప్పు చేస్తుంటే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, వారి చేత మందలించాల్సింది, లేదా వారి చేత నచ్చజెప్పించే ప్రయత్నం చేయాల్సింది. చీర లాగడము, వారిని చేయి చేసుకోవడము, ఇదా మీరు చేసే పని? పోలీసా లేకపోతే ఇంకేదన్నా? ఇక్కడ చూడండి, నిజంగా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఆశా వర్కర్ల పైన వారిని కొట్టడము, వారి చీర లాగడం, ఇదా దుర్మార్గం? సో మరిన్ని అప్డేట్స్ మొత్తం మీద చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్, లైవ్ ద్వారా మరో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఆశా వర్కర్ల డిమాండ్ ఏంటి? ఏ రకంగా నిరసన తెలుపుతున్నారు? వారిపైన ఈ పోలీసుల ఒక రకంగా చెప్పాలంటే క్రూరత్వం అని చెప్పొచ్చు, పోలీసుల యొక్క ఓవర్ యాక్షన్ చెప్పొచ్చు. ఏకంగా పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, ఆ వెహికల్లో కూడా మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. నిజంగానే వారి నిరసనని అడ్డు చెప్పాలంటే లేదా మందలించాలంటే ఆ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. కానీ ఏకంగా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, ఒక ఏసీపీ స్థాయి అధికారి వారిపై చేయి చేసుకోవడం, వారి చీర కొంగు లాగడం చూస్తుంటే ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ, అంటే వారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీ వరకు రాలేదు, కానీ కోటి డిఎంఈ కార్యాలయం వద్ద వీళ్ళంతా ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్ను గుర్తు చేస్తూ, అంటే ఫిక్స్డ్గా దీనికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వాలి, 18,000 హామీ ఇచ్చారు, ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ వీరంతా ఆందోళన చేశారు. కాకపోతే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు ఆశా వర్కర్లతో. ఎందుకంటే మొత్తం మహిళలే ఆశా వర్కర్లంతా కూడా, కాబట్టి వారితో అసభ్యంగా ప్రవర్తించారు. కొంతమంది చీరలాగారు, కొంతమంది చేయబట్టి లాగేశారు, కొంతమందిని లాగి పడేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏసీపీ శంకర్ పైన. ఒక్క మహిళ అయితే ధైర్యం చేసి ఏసీపీ చెంప పైన దెబ్బ కొట్టినటువంటి సిచ్యువేషన్ కనపడింది ఆ విజువల్స్లో. కాకపోతే పోలీసులు మహిళా ఆశా వర్కర్లతో వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్గా లేదు అనేటువంటిది. వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి కూడా రాలేదు, కోర్టులోనే ఆందోళన చేస్తూ ఉంటే అది కూడా గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. 18,000 ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని పోలీసులు పట్టించుకోకపోవడం, వారిపైన దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తించడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. పోలీసులపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఆశా వర్కర్లు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి కోటికి సంబంధించినటువంటి కోటి ఉమెన్స్ కాలేజీ పక్కనే ఉన్నటువంటి డిఎంఈ కార్యాలయం అంతా కూడా మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఒక రణరంగాన్ని తలపించింది. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం, వారిపైన చేయి చేసుకోవడం, కొంగుబట్టి చీరబెట్టి లాగడము, చేయితో గుంజడము, ఇట్లాంటివి మగ పోలీసులు చేసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అక్కడంతా కూడా మహిళా ఆశా వర్కర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మధు, అంటే వారి డిమాండ్స్ ఏంటి? వారి డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వమైన చర్యలు చేపట్టిందా? అంటే ఉన్నపలంగా ఒక్కసారిగా వచ్చినటువంటి మహిళా ఆశా వర్కర్ని
పోలీసులు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేయాలా? ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి ఆ పోలీసులు కూడా మర్చిపోయి చీరలను బట్టి రాగడం, కొట్టడం ఇలా చూస్తుంటే ఏం చేయాలనిపిస్తుందంటే పోలీసుల పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అసభ్యంగా ప్రవర్తించారు. మహిళా ఆశా వర్కర్లతో చీరబెట్టి లాగడము, తర్వాత అసభ్యంగా వారిని తాకడము ఇట్లాంటివి జరిగింది. అంటే పట్టుకునేటువంటి సందర్భంలో ఇవన్నీ జరిగాయి. మహిళా పోలీసులను ఎక్కువగా దృష్టి సారించలేకపోయారు, ఎక్కువగా అక్కడికి డిప్లాయ్ చేయలేకపోయారు. మహిళా పోలీసులు ఎక్కువగా పెట్టినుంటే మాత్రం ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. పురుష పోలీసులంతా కూడా వారిని టచ్ చేయడము, అంత ఆగ్రహానికి గురయ్యారు. ఒక సందర్భంలో మనం చూస్తున్న డీసీఎం ఎక్కినటువంటి వాహనాన్ని ఎక్కించి అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి ఒక మహిళ డైరెక్ట్గా ఏసీపీని చెంపదెబ్బ కొడుతున్నటువంటి పోలీసుల పైన చేయి చేసుకుంటున్నటువంటి ఘటన. అంటే దాన్ని గతంలో అంతకుముందుకు ఆమెను ఆ వాహనం ఎక్కించేటువంటి సమయంలో ఆమెతో వివరించినటువంటి తీరుపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు చెప్తా ఉన్నారు. వారి డిమాండ్ 18,000 ఫిక్స్డ్ శాలరీ, ఆ జీతాన్ని ఇవ్వాలి. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి 18,000 జీతం ఇవ్వాలి, ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఇప్పుడు వస్తున్నటువంటి జీతాలు సరిపోవట్లేదు, చాలని జీతాలతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ వాళ్ళంతా ఆందోళన చేస్తారు. మనసు రైట్ మధు. సో మొత్తం మీద ఆశా వర్కర్లు తమకు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానటువంటి ఆ హామీ నెరవేర్చమని ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాటి గురించి పరిష్కారం కోసం వారంతా కూడా అసెంబ్లీకి అయితే రాలేదు, కానీ డిఎంఈ కార్యాలయానికి వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి ఆ ఆశా వర్కర్ల పైన పోలీసుల అత్యుత్సాహం, పోలీసుల ఓవర్ యాక్షన్ చాలా ఇబ్బందికరంగా గురిచేసింది. ఒక ఏసీపీ స్థాయి అధికారం అయ్యుండి కూడా నీ అధికార దుర్వినియోగం అని చాలా క్లియర్గా అర్థమవుతోంది. పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, నిజంగానే వారిని మందలించాలి, ఆ మహిళని కొంత అక్కడ కంట్రోల్ చేయాలి సిచ్యువేషన్ కనుక ఉంటే పక్కనే మహిళా కానిస్టేబుల్ వాళ్ళ సేవలు వినియోగించుకోకుండా నువ్వే చేపట్టి లాగుతావా? ఏసీపీ శంకర్ని సూటిగా అడుగుతున్నాం, నిజంగానే మీ యొక్క చర్య చూస్తుంటే ఇబ్బందికరంగా ఉంది. మహిళలపై చేయి చేసుకోవడం, మహిళలను చేయి పట్టి లాగడం, మహిళలను చీర కొంగు లాగడం, ఇలాంటిది పనులా మీరు చేసేది? ఏమైనా మాకున్నటువంటి మీ ధ్యాసని, మీ యొక్క మైండ్ని ఇంట్లో పెట్టొచ్చారా? ఏంటి ప్రవర్తన అంటూ కూడా చాలామంది ముక్కును వేలేసుకున్న పరిస్థితి. ఒక పోలీస్ అధికారి అయ్యుండి కూడా అక్కడ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, నిజంగానే మీరు కనుక వాళ్ళు అణిచివేయాలి, వారిని కంట్రోల్ చేయాలని అనుకుంటే కనుక వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. మీరే డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఆ మహిళపై దాడి చేయడం, ఆ మహిళని మీరు కనీసం అక్కడ మహిళ అనే విషయం కూడా మర్చిపోయారు. ఆ మహిళని చేపట్టి లాగడం, వాళ్ళ చీర కొంగు లాగడం, వాళ్ళపై చేసుకోవడమా? ఇంతటి దుర్మార్గమా? ఇక్కడ వాళ్ళు నిజంగానే వాళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో లేదంటే శాంతి భద్రతలు విఘాతం కలిగిందో అనుకుంటే కనుక ఆ నిరసనని మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం మహిళలు చేయాలి, మహిళా కానిస్టేబుల్ చేయాలి. కానీ మీరే ఇంత ఇష్టానుసారంగా మీరే చేసుకోవడం, చీర కొంగలాగడం ఇలాంటివి చేస్తుంటే నిజంగా ఇబ్బందికరంగా గురిచేసింది. చాలా ఇబ్బందులు పడి ఉంటారు బహుశా మహిళలంతా కూడా. ఈ వీడియో చూసిన వారంతా కూడా చాలా వరకు ముక్కను వేలేసుకుంటారు, ఇదా పోలీసులు తీరనట్టుగా వారంతా ఆశ్చర్యపోయి ఉంటారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలంటూ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పుకురావడం, సాయంత్రం 1:05 మహిళల తెలంగాణ బహుజనవాదానికి తెలంగాణ మహిళల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం రూపుదిద్దుకుంటున్నాము, ఇది ఏమాత్రం దేవత కారు, తెలంగాణ మహిళల ప్రతిరూపం అని చెప్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేటువంటి ప్రభుత్వంలో ఈ రకంగా పోలీస్ అధికారి చేయడం పైన, మహిళల పైన ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం, మహిళల పైన దాడి చేయడం, మహిళల చేయి పట్టి లాగడం, మహిళల చీరకుంగు లాగడం చూసిన తర్వాత చూసే వాళ్ళంతా కూడా ఇదా పనితీరు, ఇదేనా ప్రభుత్వం పనితీరు అంటూ కూడా విమర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున ఏసీపీ శంకర్ చేసినటువంటి నిర్వాకం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నది. ఏసీపీ శంకర్ అత్యుత్సాహమా, ఆయన కొంత అధికార దుర్వినియోగం అంటామా, అటు మహిళల పైన చేయి పట్టి లాగడం, వారిపైన అత్యుత్సాహం ప్రదర్శించడం చూసిన తర్వాత వీరంతా కూడా పెద్ద ఎత్తున ఏసీపీ శంకర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. మీరు చూడండి, ఒక కానిస్టేబుల్ పైకి ఎక్కి అరెస్ట్ చేసేటువంటి వెహికల్ జీప్ వ్యాన్ పైకి ఎక్కి ఆ మహిళ పైన చేతితో కొడుతున్న దృశ్యాలు ఒకవైపు అయితే, ఇంకోవైపుగా ఏసీపీ ఆ చీర కొంగు లాగడం. మీరు చూడండి, ఇక్కడ ఏసీ పైకి ఎక్కి మరి చేయి పట్టి జస్ట్ చూడండి మహిళలు. అసలు బేసిక్గా మహిళా కానిస్టేబుల్ అంటేనే మహిళలు ఉన్న చోట మహిళా కానిస్టేబుల్ ఎక్కువగా అక్కడ డిప్లాయ్ చేస్తూ ఉంటారు, మహిళలే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏసీపీ శంకర్ అత్యుత్సాహం కాకపోతే వ్యాన్ పైకి ఎక్కి కూడా మహిళ చేయి పట్టుకోవడం ఏంటి, మహిళ చీర కొంగు లాగడం ఏంటి? సో ఈ దృశ్యాలు చూస్తున్నారు అక్కడ. ఒకసారి అక్కడ సంబంధిత ఆ ఘటన నుంచి ఆ దృశ్యాల్ని, ఆ వీడియోని మనం చూద్దాం ఒకసారి. మహిళా కానిస్టేబుల్, మహిళా పోలీస్ అధికారి అక్కడ ఉన్నప్పటికీ ఆయన అత్యుత్సాహం ప్రదర్శించి మహిళ అనే గౌరవం లేకుండా ఆ మహిళలను లాగడం, చేయి పట్టి లాగడం, చీర కొంగు లాగడం, వారిపై దాడి చేయడమా? ఏసీపీ అనే స్థాయి మర్చిపోయారా? కనీసం మీకున్నటువంటి ఇక్కడ చూడండి ఏ రకంగా దొబ్బుతున్నాడు, నెట్టేస్తున్నాడు చూడండి అక్కడ వారిని, ఏ రకంగా నెట్టేయడం, ఏ రకంగా చీర కొంగు లాగడం, ఏ రకంగా వారిని దొబ్బేస్తున్నాడు చూడండి. ఇక్కడ చాలా ఇబ్బందికర దృశ్యాలు ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ
వారిని మగవాళ్ళతో ఏ రకంగా అయితే గొడవ పడతా ఆ రకంగా గొడవ పడమా? అసలు మీరు నిజంగానే ఆ క్షణంలో అక్కడ మీరు చేసేటువంటి ఆ సమయంలో మీరు మతిస్థిమితం ఉండే చేశారా? మహిళల పైన నిజంగానే ఒక పోలీసు ఉన్నతాధికారితే కావచ్చు, మీరు ఒక ఏసీపీ అధికారితే కావచ్చు, పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళ చేత నిజంగానే వాళ్ళని కంట్రోల్ చేయించే ప్రయత్నం చేయాలి నిజంగానే అయితే. కానీ మీరే స్వయంగా చేయి పట్టి లాగడం, మీరు చూడండి ఇక్కడ ఆ మహిళని ఏ రకంగా చేయి పట్టి లాగుతున్నాడు చూడండి, ఆ కింద పడిన మహిళల్ని ఏ రకంగా నెట్టివేస్తున్నాడు, ఏ రకంగా కొడుతున్నాడు చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు విజువల్స్లో ఏసీపీ శంకర్ చూడండి, ఆయనే స్వయంగా ఆ మహిళని చేయి పట్టి లాగడం, కింద పడేయడం, ఇంత దుర్మార్గమా? సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆ పోలీస్ ఉన్నతాధికారి యొక్క నిర్వాకాన్ని. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.